హాయ్, వెల్కమ్ టు బిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకులు, జీవో 29ను రద్దు చేయాలని పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. జీవో 29 రద్దు చేయాలని చెప్పి సూరేపల్లి శ్రీనివాస్ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు అయితే కొట్టేయడం జరిగింది. పూర్తి వివరాలు చూసుకుంటే తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు న్యాయపర చిక్కులు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో బీఆర్ఎస్ సర్కార్ వచ్చేసి జారీ చేసిన జీవో 55ను సవరిస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ సర్కార్ కొత్తగా జీవో 29ను జారీ చేసింది. ఈ జీవో 29 క్యాన్సిల్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ అయితే మనకు ఇప్పుడు క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, గతంలో జీవో 29పై పిటిషన్లు దాఖలయ్యాయని వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిందని బెంచ్ గుర్తు చేసింది. గ్రూప్ 1కు సంబంధించిన నియామక ప్రక్రియ చివరి దశలో ఉందని, ఈ టైంలో అందులో కలగజేసుకోలేమని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. దీంతో గ్రూప్ 1 ఉద్యోగ నియామక ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లయింది. కాగా ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ ప్రకటించింది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.